పేదరికం లేని రాష్ట్రంగా మాత్రమే లక్ష్యమంటున్న మంత్రి వంగలపూడి అనిత. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం విజన్ ప్రణాళిక రూపొందించిందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్లాన్ P4 కార్యక్రమాలపై మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి వచ్చే 5 ఏళ్లకు ఒక ప్రణాళిక, 2047 నాటికి మరో ప్రణాళిక రూపొందించడం జరిగిందని అన్నారు. 3 సెక్టార్లు, 5 సబ్ సెక్టార్లలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటలకు ఎక్కువగా అవకాశం ఉందని, అందులో వాణిజ్య పంటలకు ఎక్కువ గిరాకీ ఉంటుందని, ఈ పంటలపై ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుందని, దీనిపై మరింత విస్తృత ప్రచారం జరగాలని కోరారు. P4లో భాగంగా తాను ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. P4 అంటే ఆర్థిక అంశాలే కాదని, విద్యా తదితర ఆర్థికేతర అంశాలలో కూడా సహాయపడవచ్చని అన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో 264 పోలింగ్ బూతులు ఉన్నాయని, ప్రతి ఒక్క బూత్ నుంచి ఒక కుటుంబాన్ని తాను దత్తత తీసుకుంటానని వెల్లడించారు. మహిళల, ఆడపిల్లల రక్షణ కోసం పోలీస్ శాఖ వారు రూపొందించిన శక్తి యాప్ను రాష్ట్ర హోంమంత్రి అనిత ఆవిష్కరించారు. P4లో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మేము, అదేవిధంగా లోకల్ మినిస్టర్, అదేవిధంగా మనకి ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి P4 విధానంలో ఏదైతే మనకి బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశారో, సుమారుగా మన జిల్లాలో 67,000 మందిని బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశారు. సుమారుగా మార్గదర్శులను చూస్తే దగ్గర 2,700 మంది మార్గదర్శులు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకా ముందుకు వచ్చాయి. ఈ రోజు వెరీ గుడ్ థింగ్ ఈజ్ మన మినిస్టర్ గారు కూడా ఈ రోజు బంగారు కుటుంబాలని తన దత్తత తీసుకున్న P4లో భాగంగానే తనకున్న 264 బూతులు ఉన్నాయి తను. ఎందుకంటే అక్కడ నుంచి నేను గెలిచి వచ్చాను కాబట్టి నేను అక్కడికి ఏదో చేయాలి నా నియోజకవర్గంలో అన్న తపంతో మంత్రి గారు కూడా ముందుకు వచ్చి ఈ రోజు 264 బూతుల్లో ప్రతి బూత్ నుంచి ఒక బంగారు కుటుంబాన్ని నేను అడాప్ట్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఇది మంచి ఇనిషియేషన్. దీన్ని నేను మనస్ఫూర్తిగా మంత్రి గారిని అభినందిస్తున్నా. దీన్నే మనం స్ఫూర్తిగా తీసుకొని మిగతా ఎమ్మెల్యేస్, అదేవిధంగా మిగతా మినిస్టర్స్ అందరం కూడా మేము కూడా ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేసుకున్నాం. ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చారు.